వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ప్రతి ఒక్కరికి స్టూడెంట్ పేరెంట్కి 99% ఎబోనే రావాలి. మంచి టాప్ ఎన్ఐటీస్ ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టూడెంట్స్ మంచి ఐఐటీస్లో సీట్ రావాలని ఉంటారు. కానీ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించుకోవాలి. మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎలాగో ఎన్ఐటీస్ ఐఐటీస్కి వెళ్ళిపోతారు, ఫీ ప్రాబ్లం ఉండదు. కానీ ఎంత బాగా చదివిన స్టూడెంట్స్ అయినా ఎగ్జామ్ డే రోజు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా స్టూడెంట్ని ఇంకా అంటే ఒక పేరెంట్గా స్టూడెంట్ విషయంలో ఆలోచించి ఇక్కడ మంచి కాలేజ్ జేఈ ద్వారా రాలేదు అంటే టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో అయినా జాయిన్ చేపిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది బాబు పాపకి అన్న ఉద్దేశంతో కన్ఫామ్గా ప్రైవేట్ యూనివర్సిటీసే ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఉండదు. ఇక్కడ ఎవరి మిస్టేక్ అని చెప్పడానికి ఎవరి తప్పు అని చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే పేరెంట్గా మంచి కాలేజ్ చూజ్ చేసుకొని బాగా రీసెర్చ్ చేసి మంచి కాలేజ్లో జాయిన్ చేపిస్తే ర్యాంక్ వస్తుందన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ అయితే జాయిన్ చేపిస్తారు. స్టూడెంట్ కూడా వాళ్ళు ఏదైతే ప్రిపరేషన్ ఉంటుందో దానికి తగ్గట్టుగా చేస్తారు. కానీ ఫైనల్గా అవుట్పుట్లో ర్యాంక్ వస్తేనే దీనికి ప్రతిఫలం వస్తుంది. ఇంకా ర్యాంకు రాలేదు అని చెప్పి మనం స్టూడెంట్ని వదిలేయలేం. అలాగని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ చేపిస్తే మరి ఫీ కూడా బేర్ చేసేలాగా ఉండాలి. సో వాటి కోసమే మీకు పేరెంట్గా స్టూడెంట్గా ముందుగానే ఫీ ఎంత ఉంటుంది, మీకు ఒకవేళ ర్యాంక్ మిస్ అవుతే అనేది చెప్తున్నాను. దీన్ని మోటివేషన్గా తీసుకొనైనా మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి ర్యాంక్ తెచ్చుకునేలాగా చూడండి. సో మెయిన్గా మనకు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, సహస్ర ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీ యొక్క కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, హాస్టల్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, మీరు ముందుగానే ఫీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఎంత అమౌంట్ రెడీ చేసుకోవాలనేది చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ లాస్ట్ మూమెంట్లో ఫీ బర్డెన్ కోసం చాలా ఆలోచించాల్సి వచ్చింది. లిటరల్గా కొంతమంది పేరెంట్స్ ఆ టైంకి ఫీ రెడీ అవ్వకపోవడం వల్ల డ్రాప్ చేసిన వాళ్ళు లేదా ఇంకా లేట్గా కాలేజ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి సిచ్యువేషన్ ఏది రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మీకు ఇప్పుడు క్లారిటీగా నేను ఫీ స్ట్రక్చర్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ వన్ విఐటి యూనివర్సిటీ. మీకు గ్రూప్ బి అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూడండి. మీకు విఐటి యూనివర్సిటీలో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో కాలేజ్ యొక్క ఫీజు అనేది మీకు 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది ఇయర్కి. వచ్చిన ర్యాంకు అది కేటగిరీ వైజ్గా ఇచ్చిన సీట్ బేస్ చేసుకొని ఉంటుంది. కానీ ఈ ఫస్ట్ సెకండ్ కేటగిరీలో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, చాలా తక్కువ మంది స్టూడెంట్స్కే ఉంటాయి. సో మినిమం 4 lakhs నుంచి మీ ఫీజు స్టార్ట్ అవుతుంది. ఇంకా 4 lakhs to 5 lakhs ఫీజు ఉంటుంది. అంటే ఒక ఇయర్కి మీకు మినిమం 4 lakhs లేదా 5 lakhs ఫీజు కాలేజ్ ఫీజు మాత్రం ఉంటుంది. దీనికి ఎక్స్ట్రాగా హాస్టల్ ఫీజు అనేది 1 yearకి 1.5 lakhs ఉంటుంది. సో టోటల్గా మీరు 5 lakhs హయ్యెస్ట్ అమౌంట్తో కూడా కాల్కులేట్ చేసుకున్నా, ఎందుకంటే వెల్లూరు క్యాంపస్ కావాలనే అందరు అంటారు. వెల్లూరుకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు సీట్ రావాలంటే మీరు కేటగిరీ 5thలో అయినా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు 5 into 4 20 lakhs ప్లస్ మీకు ఇక్కడ హాస్టల్ ఫీజు 6 lakhs, ఓవరాల్గా 26 lakhs అవుతుంది. ఓన్లీ కాలేజ్ హాస్టల్ ఫీజు. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కలుపుకుంటే మీ బడ్జెట్ 30 lakhsకి 4 yearsకి అవుతుంది. నెక్స్ట్ మీకు అందరికీ ఇంకొక బెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే అమృత యూనివర్సిటీ. అమృత యూనివర్సిటీస్లో మీకు క్యాంపస్ వైజ్గా ఫీ స్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఇందులో కూడా స్లాబ్ వైజ్గా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సేమ్ విఐటీలో ఉన్నట్టుగానే ఇందులో 4 slabs ఉంటాయి. కానీ ఇక్కడ కూడా ఫస్ట్ స్లాబ్ సెకండ్ స్లాబ్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, అందరికీ రావడానికి ఛాన్స్ ఉండదు. సో అలాంటప్పుడు మీరు జాయిన్ అవ్వాలి అంటే మెయిన్ క్యాంపస్ అయిన కోయంబత్తూర్ అయితే మీకు చూడండి 3,50,000 ఉంది. ఇంకా 4th స్లాబ్ అయితే 6 lakhs ఉంది. హయ్యెస్ట్ అమౌంట్తో క్యాలిక్యులేట్ చేసుకున్న లోయెస్ట్ అమౌంట్ అయినా ఇక్కడ 4 lakhs నుంచి 6 lakhs వరకు ఉంది కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ విఐటి కంటే ఇంకా 4th స్లాబ్లో సీట్ వస్తే మీకు ఇక్కడ 6 into 4 ఇదే 24 lakhs అవుతుంది. హాస్టల్ కాకుండా ఓన్లీ కాలేజ్ ఫీజే 24 lakhs అవుతుంది. నెక్స్ట్ హాస్టల్ ఫీజు చూసుకుంటే చూడండి, మీకు కంపల్సరీ 1 lakh హాస్టల్ ఫీజు అయితే ఉంటుంది. మీకు క్యాంపస్ని బట్టి మెయిన్ క్యాంపస్లో 47, హాస్టల్ ఫీజు మెస్ ఫీజు 58, ఇది 1 lakh ప్లస్ కన్ఫామ్గా ఉంటుంది. సో అక్కడ మీరు ఎంత అమౌంట్ అయింది, 6 into 4 24
ప్లస్ ఇది 28 lakhs అయింది. మెయిన్ క్యాంపస్తో మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ రావాలంటే. ఇంకా మంచి ర్యాంక్ వస్తే కొంత తగ్గొచ్చు. అది 22 అయినా అవ్వచ్చు, 24 అయినా అవ్వచ్చు ఓవరాల్గా. దీనికి కాకుండా ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఫీ అమౌంట్ కంపల్సరీగా మీకు ల్యాప్టాప్ ఉంటుంది, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, రికార్డ్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఛార్జెస్ అవుతాయి, ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. నెక్స్ట్ అందరికీ బెస్ట్ ప్రిఫరెన్స్ మణిపాల్ యూనివర్సిటీ. మణిపాల్లో మీకు సీట్ వస్తే మీకు ఎంత ర్యాంక్ అయినా రానివ్వండి, మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అయినా, ఇప్పుడు విఐటి అమృత లాగా స్లాబ్స్ కేటగిరీస్ ఉండవు. మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అయినా, ఒక 1000 ర్యాంక్ స్టూడెంట్ వచ్చినా సరే మీకు ఫీ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. అలాంటి ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇక్కడ ఓన్లీ 4 years అని మెన్షన్ చేసింది చూడండి. 3 years అంటే డిప్లొమా స్టూడెంట్కి. సో మీకు 4 yearsలో కంప్యూటర్ సంబంధించి బ్రాంచెస్ కనుక చూసుకుంటే ఒకసారి చూడండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అనేది ఓన్లీ మణిపాల్ యూనివర్సిటీలోనే ఉంటుంది. 4 years కోర్స్కి ఓవరాల్గా మీకు ఫీజు చూడండి 22 lakhs ఓన్లీ కాలేజ్ ఫీజు. నెక్స్ట్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ 4 years దానికి 17,78,000 18 lakhs ఆల్మోస్ట్. నెక్స్ట్ మీరు కనుక సిఎస్సినే జాయిన్ అవ్వాలి కన్ఫామ్గా అంటే కూడా మీకు 22 lakhs పే చేయాల్సిందే. మిగిలిన బ్రాంచెస్ అయితే మీకు సివిలే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా సివిల్ బ్రాంచ్కే 17 lakhs ఫీజు ఉంది. అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుందో చూశారు కదా. ఫీ స్ట్రక్చర్ విషయంలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కాంపిటీషన్ ఉంది, ఏ యూనివర్సిటీలో ఫీజు ఎక్కువ ఉంటుంది అన్నట్టుగానే. సో మీకు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కావాలి కంపల్సరీగా అంటే 18 to 22 lakhs కన్ఫామ్గా మీ దగ్గర ఉండాల్సిందే మణిపాల్ యూనివర్సిటీలో. ఇక్కడ చూడండి ఈసీ విషయానికి వస్తే మీకు వేరే బ్రాంచెస్ అడ్జస్ట్ అవుదామంటే 14 lakhs ఉంది. విఎల్ఎస్ఐ విషయానికి వస్తే మళ్ళీ 20 lakhs ఎబో ఉంది. విఎల్ఎస్ఐ ఈసీ డిపార్ట్మెంట్లో బెస్ట్ బ్రాంచ్గా చెప్పవచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఈ ఫీ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ ఫీ విషయానికి వస్తే బిఫోర్ దట్ పేరెంట్ అండ్ స్టూడెంట్స్కి వెరీ ఇంపార్టెంట్ 2026 మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఓన్లీ జేఈ మెయిన్స్ జోసా సీసాబ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలంటే 3000 రూపీస్. జేఈతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్ షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, సహస్ర, కామిడికే, IIITs హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వీటన్నిటికీ కలిపి మెంటర్షిప్ గైడెన్స్ కావాలంటే 6000 రూపీస్ ఉంటుంది. మెంటర్షిప్లో ఇప్పుడు జాయిన్ అవుతే మీ కాలేజ్ అడ్మిషన్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది 1-on-1 మెంటర్షిప్, ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకే గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు కాలేజీలో కండక్ట్ చేస్తున్న టెస్ట్ బేస్ చేసుకుని వచ్చే మార్క్స్కి మీకు రావాల్సిన కాలేజీలో సీట్ వస్తుందా లేదా, జేఈ ద్వారా వెళ్ళొచ్చా, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయొచ్చా అనేది కూడా మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇప్పటి నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రిపరేషన్ గురించి అని కాకుండా మెయిన్గా మీకు కాలేజీలో కండక్ట్ చేస్తున్న టెస్ట్ బేస్ చేసుకొని మీరు ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, జేఈకి రాసిన ఎగ్జామే సరిపోతుందా, అందులో వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు, ఆ ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా, ఇలా కంప్లీట్గా మీకు ముందు నుంచే గైడ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ఐడి స్కాన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ 6309410931కి మెసేజ్ చేయండి. మణిపాల్ హాస్టల్ విషయానికి వస్తే ఇక్కడ మీకు డబుల్ బెడెడ్, ఏసీ, నాన్ ఏసీ మీకు హాస్టల్స్ అయితే ఉన్నాయి. ట్రిపుల్ బెడ్ కూడా ఉంది. సో మినిమం ఇక్కడ చూడండి మీకు లోయెస్ట్ హాస్టల్ ఫీజు అమౌంట్ ఉన్నదైతే ట్రిపుల్, కామన్ బెడ్రూమ్, నాన్ ఏసీ. అది మీరు ఏ హాస్టల్ చూజ్ చేసుకుంటారన్న దాన్ని బట్టి ఉంటుంది. 1,13,000 నుంచి 1,90,000 వరకు కూడా గర్ల్స్కి ఉంది. అలాగే బాయ్స్ కూడా 1,16,000 నుంచి 1,75,000 వరకు కూడా హాస్టల్కి ఉంది. ఇది 1 year ఫీజు. మళ్ళీ దీన్ని 4 years క్యాలిక్యులేట్ చేసుకోండి. మినిమం మీకు 4.5 నుంచి 1,75,000 అంటే ఇంకా హైయెస్ట్ అమౌంట్ వరకే వెళ్తారు మీరు. హాస్టల్ ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు సిఎస్సినే చదవాలి, ఇంకా ట్రిపుల్ బెడెడ్ నాన్ ఏసీలో ఉండామన్నా కూడా మీకు 22 lakhs ప్లస్ 4.5 lakhs అప్రాక్సిమేట్గా 27 lakhs మీరు ఈ ఫీజ్ పే చేయాలి. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కలుపుకుంటే 30 lakhs అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ విఐటికి సంబంధించి ఒకసారి మీకు హాస్టల్ ఫీజు చూపించడానికి చూపిస్తున్నాను చూడండి. చూసారా, విఐటిలో 1,42,000. ఇది కూడా 6 bedded నాన్ ఏసీ, అది కూడా వెజ్. విఐటిలో ఇంకా హాస్టల్లో విషయంలో కూడా చాలా క్లారిఫికేషన్ తీసుకోండి మీరు. ఎందుకంటే విఐటిలో ఏసీ, నాన్ ఏసీతో పాటు బెడ్స్ కూడా ఇక్కడ 6 beds ఉన్న వాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, నాన్ అటాచ్డ్ బాత్రూమ్, కంబైన్డ్ బాత్రూమ్ ఉన్నాయి ఉంటాయి.
అలాగే మెస్ కూడా వెజ్ మెస్, నాన్ వెజ్ మెస్, స్పెషల్ మెస్ అని పెడతారు. ఇలా మిక్స్డ్గా మీకు ఏది కావాలో దాన్ని తీసుకున్న బట్టి మీకు ఫీ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. హైయెస్ట్ ఫీ స్ట్రక్చర్ కూడా 2 lakhs ఎబోవ్ కూడా ఉన్నాయి. 2,60,000 ఇక్కడ చూడండి, 2,40,000, 50,000. ఇంకా మీరు రూమ్ షేరింగ్ మెస్ ఏది తీసుకుంటారన్న దాన్ని బట్టే హైయెస్ట్ అమౌంట్ ఉంది. మీకు నేను 1.5 అనేది మినిమం అమౌంట్ కానీ చెప్పాను. 1.5 × 4 తీసుకుంటే మీకు వచ్చేది 6 lakhs అని చెప్పాను. ఒకవేళ మీరు హైయెస్ట్ అమౌంట్ ఉన్న మెస్ తీసుకుంటే కనుక ఇక్కడ ఆటోమేటిక్గా మీ హాస్టల్ ప్లస్ కాలేజ్ ఫీజే 30 lakhs దాటిపోతుంది, ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అన్ని క్యాంపస్ ఉన్నప్పటికీ మెయిన్ క్యాంపస్ కేటీఆర్ క్యాంపస్. ఈ కేటీఆర్ క్యాంపస్లో కూడా డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అలాగే మిగిలిన క్యాంపస్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, కొంచెం ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. కానీ కేటీఆర్ని ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్. ఎస్ఆర్ఎం జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మనకు అమరావతిలో కూడా ఉంది, కానీ దాని గురించి తర్వాత చెప్తాను నేను ఎస్ఆర్ఎం డీటెయిల్స్ ఇచ్చినప్పుడు. సో కేటీఆర్ మెయిన్ బ్రాంచ్లో చూడండి 1 yearకి ఫీజు 4.75 మీకు అంటే 4,75,000 ఉంది. ఆల్మోస్ట్ 5 lakhs ఫిక్స్ చేసుకోండి. సిఎస్సి బ్రాంచెస్ ఏది జాయిన్ అయినా మీకు 5 lakhs వరకే ఫీజు ఉంటుంది. 5 lakh అంటే 4,25,000, 4,75,000, జస్ట్ 50,000 డిఫరెన్స్తో అయితే ఉంటాయి. కానీ ఇందులో ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్కి, నాకు సిఎస్సి కాదు వేరే బ్రాంచెస్ చేస్తామంటే ఫీ స్ట్రక్చర్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ 1 yearకి 2,75,000 ఉంటుంది. సిఎస్సితో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇది కూడా మళ్ళీ మీకు 20 lakhs ఫీజు అవుతుంది 4 yearsకి. ఇంకా హాస్టల్ విషయానికి వస్తే మళ్ళీ ఇక్కడ ఇంకా హైయెస్ట్ ఫీ అమౌంట్ ఉన్న హాస్టల్ అంటే ఇదే చెప్పుకోవచ్చు. మీకు హైయెస్ట్ ఫీజు ప్రీమియంలో మీరుంటే 3,15,000 అవుతుంది. లోయెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,13,000 అంటే ఇది కూడా 4 lakhs అబౌవ్ అవుతుంది. ఓవరాల్గా మీకు ఇక్కడ 24 lakhs మినిమం అమౌంట్ 24 నుంచి 25 lakhs అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ 3 lakhs ఆటోమేటిక్గా అవుతాయి స్టూడెంట్స్ అందరికీ, అది ఏ క్యాంపస్ అయినా ఏ కాలేజ్ అయినా. సో మరి మాకు ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్ వస్తేలా ఇంత ఫీ అమౌంట్ బేర్ చేయగలుగుతామంటే 1 year ఫీజు బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. కాబట్టి 1 year ఫీ క్యాలిక్యులేట్ చేసి ముందు ఒక 1 year ఫీజు రెడీ చేసుకుంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని చదవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫీ అమౌంట్ అయితే ఇంత కంపల్సరీగా మీరు పే చేయాలి. ఇంత పే చేసినప్పుడు దీనికి తగ్గ వర్తీగా మీకు ప్లేస్మెంట్ వచ్చేలాగా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ర్యాంక్ వచ్చి ఈ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలంటే కన్ఫామ్గా ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, ఏ క్యాంపస్లో జాయిన్ అవ్వాలి, ఎందులో జాయిన్ అవుతే ఇంత ఫీ అమౌంట్ పే చేసినందుకు వర్తీ అవుతుందా కాదా అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసుకొని కంప్లీట్గా రివ్యూస్ చూసుకొని డీటెయిల్స్ చూసుకొని జాయిన్ అవ్వాలి. ఏది పడితే అది జాయిన్ అవుతే తర్వాత మీ ఫ్యూచర్ డిసైడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకున్న తర్వాతే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్. అలాగని చెప్పి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నిటికీ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేయకండి, టైం ఉంటుంది. టైంని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎలా అనేది. విఐటి యూనివర్సిటీ సంబంధించి నేను ఆల్రెడీ ఎస్టర్డే ఒక వీడియో చేశాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది, చూడండి. థ్యాంక్ యూ.